ఈరోజు మనం విశ్లేషిస్తున్న పత్రం షేర్ మార్కెట్ పెట్టుబడుల లాభాలు, నష్టాలు మరియు వ్యూహాల గురించి చాలా సమగ్రంగా వివరిస్తుంది. రైట్. ఇది చాలా మందికి ఆసక్తికరమైన టాపిక్. అవును. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి ఫీడ్బ్యాక్లోకి వెళ్ళిపోదాం. పెట్టుబడుల నష్టాలను మరియు వాటిని ఎదుర్కొనే వ్యూహాలను వేరువేరుగా కాకుండా ఒకే దగ్గర అనుసంధానించి వివరించడం ద్వారా ఈ పత్రం మరింత స్పష్టతనిస్తుంది. ఖచ్చితంగా. ఇది ఈ పత్రం చదివినప్పుడు నాకు మొదట తట్టిన ఆలోచన. ముసాయిదాను చూస్తే లాభాలొకచోట, నష్టాలు ఇంకోచోట, వ్యూహాలు ఎక్కడో చివర్లో ఇచ్చారు. ఇది చదివేవారికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. కన్ఫ్యూజింగ్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద లోపమని చెప్పాలి. మనం మానవ మనస్తత్వాన్నిక్కడ అర్థం చేసుకోవాలి. అంటే సైకలాజికల్గా అంటారా? అవును. ఒక పాఠకుడు కేవలం నష్టాల జాబితాను వరుసగా చదువుతున్నప్పుడు వారి మెదడులోని అమిగ్డలా యాక్టివేట్ అయి ఒక ఆందోళనను సృష్టిస్తుంది. మార్కెట్ అంటే కేవలం డబ్బు కోల్పోయే ప్రదేశం అనే భయం మొదలవుతుంది. ఓహో, ఆ భయం వల్ల వాళ్ళింకా ముందుకు చదవకుండా ఆపేయొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ ఆందోళన వల్ల వాళ్లు పత్రాన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. అందుకే మనమిచ్చే సూచనేంటంటే ప్రతీ నష్టాన్ని ప్రస్తావించిన వెంటనే దాన్ని తగ్గించే ఆచరణాత్మక వ్యూహాన్ని అక్కడే జతచేయాలి. ఇక్కడ నాకొక చిన్న సందేహం ఉంది. ఒకేసారి ప్రాబ్లం, దానికి మళ్ళీ కాంప్లెక్స్ సొల్యూషన్ ఇస్తే కొత్తవారికి కాగ్నిటివ్ లోడ్ అంటే మెదడు మీద భారం పెరిగిపోయి గందరగోళంగా మారుతుందేమో. వ్యాధిని, మందుని ఒకేసారి విశ్లేషించడం కరెక్ట్ అంటారా? అది నిజంగా జరగదు. పైగా దీనికి వ్యతిరేకమైన ఫలితమొస్తుంది. కాగ్నిటివ్ లోడ్ అనేది ఎప్పుడు పెరుగుతుందంటే అసంబద్ధమైన సమాచారాన్ని వెతుక్కోవాల్సొచ్చినప్పుడే. రైట్. పాఠకుడు నష్టం గురించి చదివి పరిష్కారం కోసం 10 పేజీల తర్వాత ఉన్న వ్యూహాల విభాగానికి వెళ్లడమే అసలైన మానసిక భారం. సమస్య మరియు పరిష్కారాన్ని ఒకేచోట చేర్చినప్పుడు మెదడు ఆ రెండింటినీ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తుంది. అంటే ఉదాహరణకు పత్రంలో మార్కెట్ అస్థిరత గురించి చెప్పిన వెంటనే దీర్ఘకాలిక పెట్టుబడి గురించి చెప్పాలంటారు. అవును. వొలటాలిటీ అనేది రోజువారీగా ఎలా భయపెడుతుందో చెబుతూనే ఒక 5 ఏళ్ల కాలంలో అది ఎలా వృద్ధిగా మారుతుందో అక్కడే గణాంకాలతో చూపించాలి. అప్పుడు పాఠకుడికి వొలటాలిటీ అనేది నష్టం కాదు, ఒక తాత్కాలిక దశ అని అర్థమవుతుంది. ప్రతి రిస్క్కు ఒక చెక్పోస్ట్లాగా పరిష్కారాన్ని డిజైన్ చేయాలి కదా. ఖచ్చితంగా. అలాగే ఒకే కంపెనీలో మొత్తం పెట్టుబడి పెడితే వచ్చే సింగిల్ స్టాక్ రిస్క్ గురించి చెప్పినప్పుడు అక్కడే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ గురించి చెప్పాలి. కేవలం చెప్పడమే కాకుండా ఒక రంగం పడిపోయినప్పుడు ఇంకో రంగం ఎలా కాపాడుతుందో ఒక చిన్న ఉదాహరణ ఇస్తే బాగా గుర్తుంటుంది. రైట్. ఆ ఉదాహరణలు కూడా టేబుల్స్ రూపంలోనో లేదా ప్రాబ్లం సొల్యూషన్ అనే స్పష్టమైన హెడ్డింగ్స్తో ఉంటే రివిజన్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ వ్యూహాల అనుసంధానమనేది పాఠకుడికి ఆయుధాలను ఎలా వాడాలో నేర్పుతుంది కదా. అయితే ఆ సాధనాల గురించి చూసినప్పుడు మన రెండవ ఫీడ్బ్యాక్లోకొస్తాం. అవును, చెప్పండి. వివిధ రకాల పెట్టుబడి సాధనాలను విడివిడిగా జాబితా చేయడం కంటే వాటన్నింటినీ ఒకే పోర్ట్ఫోలియోలో ఎలా సమతుల్యం చేయాలో వివరించడం వల్ల ఈ సమాచారం మరింత ఆచరణాత్మకంగా మారుతుంది. ఇది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. పత్రంలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఆప్షన్స్ గురించి విడివిడిగా అద్భుతంగా రాశారు. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇవన్నీ బావున్నాయి. కానీ ఇవన్నీ వేరువేరు ద్వీపాల్లా అనిపిస్తున్నాయి నాకు. అదే ఇక్కడ ప్రధాన లోపం. ఒక సాధారణ పెట్టుబడిదారుడు తన ఆర్థిక పరిస్థితిని బట్టి వీటిని ఎలా కలిపి వాడుకోవాలి అనే సమగ్ర విధానం ఇందులో పూర్తిగా మిస్ అయింది. అంటే కేవలం పరిచయం చేయడమే కాకుండా ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వాలంటారు. అవును. కేవలం వాటి పేర్లు, లక్షణాలు చెబితే వాట్ అనేది అర్థమవుతోంది కానీ వాస్తవ ప్రపంచంలో హౌ అంటే వీటిని ఎలా వినియోగించాలి అనేది తెలియదు. నిజమే. వడ్రంగి పనిముట్ల గురించి ఒక పుస్తకం చదివినంత మాత్రానే ఇల్లు కట్టడం వచ్చేది కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ 3 సాధనాలను పోలుస్తూ ఒక వ్యక్తి తన రిస్క్ తీసుకునే సామర్థ్యానికి అనుగుణంగా వీటిని ఎలా ఎంచుకోవాలో ఒక స్పష్టమైన కోణాన్ని అందించాలి. దీనికి నాకొక పోలిక గుర్తొస్తోంది. ఈ సాధనాల స్వభావాన్ని సింపుల్గా చెప్పాలంటే స్టాక్స్ అనేది మనం సొంతంగా వండుకునే భోజనం లాంటిదే. మంచి పోలిక. దానికి సరైన సరుకులెంచుకునే నైపుణ్యం, వండే ఓపిక కావాలి. ఇక మ్యూచువల్ ఫండ్స్ అనేది నిపుణులు వడ్డించే బుఫే మీల్స్ లాంటిది. మనం వెళ్ళి ప్లేట్ పట్టుకుంటే చాలు. అవును, అన్నీ రెడీగా ఉంటాయి. మరి ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే? అది చాలా ఘాటైన మసాలా లాంటిది. కొంచెం వాడితే బాగుంటుంది కానీ. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కానీ ఈ పత్రంలో ఉన్న సమస్య ఏమిటంటే ఆ ఘాటైన మసాలాను కూడా ప్రధాన వంటకంగా పరిచయం చేస్తున్నారు. రైట్, అదే ప్రమాదం.
ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది 1% వాడితే అదనపు రాబడి ఇస్తుంది. కాని అవగాహన లేకుండా ప్లేట్ నిండా అదే వడ్డించుకుంటే మొత్తం ఆర్థికారోగ్యం దెబ్బతింటుంది. ఈ విషయాన్ని రచయిత స్పష్టంగా హెచ్చరించాలి. అంటే ఒక అసలైన శాతాల పంపిణీ గురించి మాట్లాడుతున్నారా? ఒక మోడల్ పోర్ట్ఫోలియో ఇస్తే బాగుంటుందంటారా? అవును, పాఠకులకు ఒక ప్రామాణికమైన నమూనా ఇవ్వాలి. ఉదాహరణకు, మొత్తం పెట్టుబడిలో 70% రిస్క్ తక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. ఇదొక బలమైన పునాదిలాగా పనిచేస్తుంది గదా? రైట్. ఇక 20% ఫండమెంటల్స్ బాగున్న బ్లూచిప్ స్టాక్స్లో నేరుగా పెట్టుబడి పెట్టాలి. ఇది వాళ్లకి మార్కెట్ను అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మరి మిగిలిన 10%? కేవలం ఆ 10% మూలధనాన్ని మాత్రమే అత్యధిక రిస్క్ ఉండే ఆప్షన్స్ లేదా ట్రేడింగ్కు కేటాయించాలి. ఈ 10% అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలామందికి మార్కెట్లో యాక్షన్ చూడాలనే ఒక దురదుంటుంది గదా, ఆ ఉత్సాహం ఆపుకోలేక ప్రధాన పెట్టుబడిని పణంగా పెడతాను. ఖచ్చితంగా. కేవలం ఈ 10% వాడటం వల్ల వాళ్లకు ఆ యాక్షన్ కోరిక తీరుతుంది. అదే సమయంలో అది నష్టపోయినా మిగిలిన 90% భద్రంగా ఉంటుంది. రైట్. ఈ విధానాన్ని వివరిస్తే వాళ్లకి తమ డబ్బును ఎలా అలోకేట్ చేసుకోవాలో ఒక మ్యాప్ దొరుకుతుంది. అయితే ఈ 70-20-10 పోర్టుఫోలియో పెట్టుకున్నా సరే మార్కెట్ 30% పడిపోయినప్పుడు ఈ లెక్కలన్నీ గాలికెగిరిపోతాయి గదా. అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం. అందుకే మన మూడవ ఫీడ్బ్యాక్ ఏంటంటే, పెట్టుబడిలో ఉండే మానసిక ఒత్తిడి, భావోద్వేగాల గురించి మరింత లోతుగా చర్చించడం వల్ల చదివేవారికి వాస్తవ పరిస్థితులపై సరైన అవగాహన కలుగుతుంది. ప్రస్తుత ముసాయిదా అంతా చాలా లాజికల్గా ఉంది. బ్యాలెన్స్ షీట్లు, పీఈ రేషియోలు అని అంత టెక్నికల్గా వెళ్లారు. అదే ఇక్కడ పెద్ద వీక్నెస్. మార్కెట్ పడిపోయినప్పుడొచ్చే భయం, మార్కెట్ విపరీతంగా పెరుగుతున్నప్పుడొచ్చే అత్యాశ గురించి రచయిత చాలా తక్కువగా ప్రస్తావించారు. కానీ చదివేవారు ఈ పత్రాన్ని ఒక ఫైనాన్షియల్ గైడ్లాగా చూస్తున్నారు కదా. కేవలం నెంబర్స్, చార్ట్స్ మాత్రమే కోరుకుంటారు. అటువంటప్పుడు ఈ సైకాలజీ పాఠాలు పెడితే పత్రం ఒక ఫిలాసఫీ క్లాస్లా మారిపోతుందేమో అన్నది నా సందేహం. ఇది ఫిలాసఫీ ఏమాత్రం కాదు, ఇది పక్కా బిహేవియరల్ ఎకనామిక్స్. పెట్టుబడిలో లాజిక్ కంటే ఎమోషన్ ఎక్కువగా పనిచేస్తుంది. అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోతే ఎంత టెక్నికల్ అనాలిసిస్ ఉన్నా వేస్ట్ అంటారా? ఖచ్చితంగా. మార్కెట్లో డబ్బు కోల్పోవడానికి ప్రధాన కారణం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడమే. ఒక మంచి స్టాక్ కొన్నా సరే, చిన్న న్యూస్ వచ్చి 10% పడగానే పానిక్ అయ్యి అమ్మేస్తే ఆ ఎనాలిసిస్ అంతా వృధాయిపోతుంది కదా. మీరు చెప్పే చూస్తుంటే నాకింకో ఆలోచన వస్తోంది. మనం హైవే మీద కార్ నడుపుతున్నప్పుడు అంత స్పష్టంగా ఉంటుంది. లాజిక్ ప్రకారం యాక్సిలరేటర్ తొక్కుతాం. అవును. కానీ దట్టమైన పొగమంచు ఉన్న కొండల గుండా ప్రయాణించాల్సొస్తే అప్పుడు కేవలం స్పీడోమీటర్ నంబర్లు చూస్తే సరిపోదు కదా. ఎంతో కొంత భయం ఉంటుంది. ఆ భయంలో స్టీరింగ్ ఎటుపడితే అటు తిప్పకుండా ఉండటానికి మానసిక స్థిరత్వం కాలాలి. ఎగ్జాక్ట్లీ. పానిక్ అయ్యి బ్రేకులు బలంగా నొక్కేస్తే ప్రమాదం. ఈ సైకాలజీ పాఠాలు ఆ పొగమంచులో డ్రైవ్ చేయటానికి కావలసిన స్థిరత్వాన్నిస్తాయి. మరి రచయిత దీన్ని బోర్ కొట్టకుండా ఎలా చెప్పాలి? కేవలం భయపడకండి అని ప్రవచనంలా చెబితే లాభం లేదు. వాస్తవ పరిస్థితులను ఉదాహరణలుగా చూపించాలి. టీవీలో నెగటివ్ వార్తలు చూసి పానిక్ సెల్లింగ్ చేయటం వల్ల వచ్చే శాశ్వత నష్టాన్ని గణాంకాలతో వివరించాలి. అలాగే మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు మన పక్కంటి వాళ్ళు లాభాల సంపాదిస్తుంటే మనలో ఒక ఆరాటం వస్తుంది కదా, దాన్ని కూడా మెన్షన్ చెయ్యాలా? తప్పకుండా. అయ్యో, నేను లాభాలు మిస్సయిపోతున్నానే అనే భావననే ఫోమో అంటారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. ఆ ప్రభావంతో అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టి బుక్కైపోయిన ఉదాహరణలు పత్రంలో చేర్చాలి. ఈ పానిక్ సెల్లింగ్, ఫోమో అనేవి ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే రాక్షసులు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి పరిష్కారంగా పెట్టుబడి పెట్టే ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నల్ రాసుకోవాలని చెప్పాలి. ఎందుకు కొంటున్నానో రాసి పెట్టుకుంటే భయం వచ్చినప్పుడు ఆ లాజిక్ను చదువుకుని స్థిమితపడొచ్చు కదా. ఇలాంటి ప్రాక్టికల్ సలహాలిస్తే పత్రం సంపూర్ణంగా మారుతుంది. అవును. రైట్. సో ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 3 అంశాలు చూశాము. మొదటిది, నష్టాలను మరియు వ్యూహాలను వేరువేరుగా ఉంచకుండా ఒకేచోట అనుసంధానించడం. అవును, దీనివల్ల కాగ్నిటివ్ లోడ్ లేకుండా స్పష్టత వస్తుంది. రెండవది, పెట్టుబడి సాధనాలను విడివిడిగా కాకుండా 70-20-10 సూత్రంలాగా ఒకే పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ చేయడం. రైట్. ఇక మూడవది, కేవలం లాజిక్ పైనే ఆధారపడకుండా పానిక్ సెల్లింగ్ మరియు ఫోమో లాంటి మానసిక సవాళ్లను వివరించడం. ఈ మార్పులు చేయడం ద్వారా పత్రం పాఠకుడి ఆర్థిక జీవితాన్ని తీర్చిదిద్దే ఒక పవర్ఫుల్ టూల్గా మారుతుంది. ఖచ్చితంగా. ఈ సూచనలతో మీరు పత్రాన్ని మరింత అద్భుతంగా మారుస్తారని ఆశిస్తున్నాము.
మీ మార్పులు పూర్తయిన తర్వాత తదుపరి విశ్లేషణ కోసం మీ పత్రాన్ని మళ్ళీ మాకు తప్పకుండా పంపించండి.